ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఏంటి ఆటో దగ్గర నుంచి నన్ను అనుకుంటున్నారా? ఒక మనిషికి ఉపాధి కల్పించగలుగుతుంది ఈ ఆటో. తద్వారా కుటుంబం మొత్తాన్ని పోషించుకునేటువంటి అవకాశాన్ని ఇస్తుంది. ఇందులో కూడా ఏముందనుకుంటున్నారా? ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఒక వ్యక్తి గత కొన్నేళ్లుగా ఆటో సబ్సిడీ కోసం ఆటోని తన ఇంటికి తెచ్చుకొని తన కుటుంబాన్ని పోషించుకునేందుకు రకరకాలుగా ప్రయత్నం చేశాడు ప్రభుత్వం దగ్గర. బట్ అతని కోరిక నెరవేరలేదు. ప్రజావాణిలో అతని కోరిక తీరింది. అందుకే ఈ రోజు ఆటోతో పాటు మన ముందున్నాడు. అసలు అతను ఎవరు, ఎందుకు ఆటో కోసం అన్నేళ్ల పాటు వెయిట్ చేశాడు, చివరికి ప్రజావాణిలో ఎలా వచ్చింది, ఇవన్నీ కూడా అతనితోటి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి అశోక్ గారు. నమస్తే మేడం. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. మీ అనుకున్నట్లు ఆటో పొందగలిగారు. భలే ఉందండి కలర్ కూడా. ఆటో చాలా బాగుంది. అవును మేడం. ఏంటిది అంటే ఎలక్ట్రిక్? ఎలక్ట్రిక్ మేడం. ఛార్జింగ్ తోని. ఓన్లీ ఛార్జింగ్. దీనికి రిజిస్ట్రేషన్ పని లేదేమో? రిజిస్ట్రేషన్ అవసరం లేదు కానీ పర్మిట్ అవసరం లేదు. సో ఇప్పుడు ఈ ఆటో నడిపిస్తాం స్టార్ట్ చేశారా? భలే ఉందండి, నిజంగా బాగుంది. నాకైతే భలే నచ్చింది. 20 days అవుతుంది స్టార్ట్ చేసి. అంటే రెగ్యులర్ గా ఎల్లో ఆటోలు, గ్రీన్ ఆటోలు అవన్నీ చూసి ఇది బాగా అనిపిస్తోంది. బ్లూ కలర్ ఆటో. ఎలక్ట్రికల్ వెహికల్స్ కి కలర్ చేంజ్ చేశారు. ఇప్పుడు ఈ కలర్ లో వైట్ లో వస్తున్నాయి. వైట్ కూడా వస్తుందా? ఓకే ఓకే. సో ఎలా ఉందండి ఆటో? ఎన్ని రోజులైంది తీసుకొని మీరు? ఇది తీసుకొని దాదాపు ఒక 20 days అవుతుంది మేడం. బాగుందా? బాగుంది. ఛార్జింగ్ ఎంతసేపు పెట్టాలి? ఛార్జింగ్ 4.5 hours పెడుతున్నాము. ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది? వీళ్ళు కంపెనీ వాళ్ళు 150 kilometers అన్నారు, కానీ 100 kilometers తిరుగుతుంది ప్రస్తుతము. అయితే 5,000 kilometers తిరిగిన తర్వాత 150 ఇస్తుందంట. అప్పుడు పెరుగుతుంది. ఏంటండి ప్రజావాణిలో మీరు ఆటో తీసుకున్న తర్వాత మీ సంతోషానికి అవధులు లేవంటూ ఒక ఫోటో చూశాను నేను. అవును మేడం. అశోక్ కి చాలా ఆనందంగా ఉంది ఈ రోజు. చాలా హ్యాపీగా ఉన్నాడు. ప్రజావాణిలో అతనికి ఆటో రావటం గ్రేట్ నిజంగా అని చెప్పి ఒక న్యూస్ చూసి అప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చేశాను నేను. గత ప్రభుత్వంలో నేను ఈ సబ్సిడీ కోసం చాలా తిరిగాను. అసలు ఏ అధికారి కూడా కలిసేవాడు కాదు. ఆ సందర్భంలో ప్రభుత్వం మారడం, ఆ ప్రభుత్వంలో ప్రజావాణి అనే కార్యక్రమం పెట్టాలనే ఆలోచన రావడం, అందులో దివ్య దేవరాజన్ మేడం ని నోడల్ ఆఫీసర్ గా పెట్టడం. రెగ్యులర్ గా ఆవిడే ఉంటారా? ఆవిడ ప్రస్తుతం అయితే నోడల్ ఆఫీసర్ మేడమే ఉన్నారు. ఆమెకు నా పరిస్థితి నాకు అవసరం, అంటే దీనివల్ల నాకు ఉపాధి, నా ఆర్థిక పరిస్థితి మేడంకు వివరించగా మేడంకి నా బాధ అర్థమై కొద్దిగా హెల్ప్ చేశారు. మేడం చాలా నాకు హెల్ప్ చేశారు. అంటే అసలు మీరు ఎందుకు ఆటో తీసుకోవాలనుకున్నారు? ఇంతకు ముందు కూడా ఆటోనే నడిపేవాళ్ళ? ఇంతకు ముందు ఒక ఆటో ఉండే, అది కొంచెం రిపేర్ వచ్చి అమ్మేశాను. అంటే అది గూడ్స్ ఉండే. ఇంకోటి ఏంటంటే ఆ సిటీలో నాకు యాక్చువల్ గా చెరుకు రసం బిజినెస్ ఉండే ఇంతకు ముందు. అది బయట ఎక్కడ పెట్టనివ్వట్లేదు. అంటే పెట్టనివ్వాలంటే జిహెచ్ఎంసీ వాళ్ళు, ట్రాఫిక్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఎక్కడైనా వేరే వాళ్ళ షాప్ దగ్గర పెట్టి అదేలాగా పెట్టుకొని బతుకుదామంటే అక్కడ ఏముందంటే బిజినెస్ సెట్ కాగానే వాళ్ళకి కళ్ళమంటలాగా అయ్యి ఖాళీ చేయమంటున్నారు. మేము ఓన్గా పెట్టుకుంటామని ఆలోచన వస్తుంది వాళ్ళకి. దాంట్లో వెళ్ళదలుచుకోలేక మన ఫీల్డే మారుదాం అనుకుని నేను ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ఎంచుకున్నాను. ఎంచుకొని అప్లై చేశాను. అప్లై చేస్తే ఇంకా లాస్ట్ ఎంత అండి ఇది కాస్ట్? ఇది 3,83,000 మేడం. ఇప్పుడు ఎంత సబ్సిడీ వచ్చింది మీకు ప్రభుత్వం నుంచి? సబ్సిడీ 1,97,000 చిల్లర అట్లా వచ్చింది మేడం. దగ్గర ఆల్మోస్ట్ 2 lakhs వచ్చేసింది. మిగతాది మనం పే చేసుకోవాలి. మనం బ్యాంక్ లోను 1,30,000. మిగతా ఈ పెట్టినప్పటికీ ఇప్పటికీ కొద్దిగా రేట్ పెరిగింది. పెరగడం వల్ల పెరిగిన అమౌంట్ నేను పెట్టుకున్నాను సొంత చేతి. ఓహో. మరి యాక్చువల్లీ అంటే మీరు అంత స్తోమత లేకుండేనా పెట్టుకునేదానికి? మొత్తం ఖర్చు సో అది గతంలో అవ్వలేదు అయితే? అవును అవ్వలేదు. ఎవరికన్నా చెప్పారా మీరు కనీసం? ఏమని మేడం? అదే మీకు ఇట్లా ప్రాబ్లం ఉందని గతంలో ఎవరికైనా వివరించగలిగారా? చెప్పాను. చీఫ్ సెక్రటరీ వరకు నేను తీసుకెళ్లాను నా గ్రీవెన్స్. అసలు వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. రిసీవ్డ్ కాపీ ఇచ్చేవాళ్ళు, మళ్ళీ అడిగితే మాకు సంబంధం లేదన్నట్టు ఉండేవాళ్ళు. ప్రభుత్వం మారగానే ప్రజావాణి అనే ప్రోగ్రాం పెట్టారు. రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఈ ప్రజావాణి అనే స్కీమ్ కార్యక్రమం తీసుకురావడం, ప్రజల సమస్యలు వినడం, పరిష్కరించడం, అందులో నా సమస్య పరిష్కారం కావడం నాకు చాలా ఆనందం వేసింది. అసలు నేను వస్తుందని ఊహించలేదు, వచ్చింది. దానివల్ల నాకు చాలా ఆనందం అనిపించింది. మంచి పని అయింది మీకైతే, మంచి హెల్ప్ అయింది. నాకు మాత్రం చాలా మంచి జరిగింది. ఇది లేకపోతే మీకు ఉపాధి చాలా ఇబ్బంది. ఫ్యామిలీ 2 పిల్లలు. అమ్మాయి BSc నర్సింగ్ ట్రైనింగ్ చేస్తుంది. అవునా? అబ్బాయి ఇప్పుడు ఇంటర్ 2nd year. మరి వాళ్ళ ఖర్చులు అవన్నీ వెళ్ళాలంటే కూడా చదువులు ముఖ్యంగా. అవును మేడం, అవును. సో ఇప్పుడు ఇంకా ప్రాబ్లం లేకుండా ఉంది? ఇప్పుడైతే ప్రాబ్లం లేదు. ఆటో కూడా బాగా నడుస్తుంది. ఈ ఆటోలు నడవట్లేదు అనేది అది అబద్ధం. ఎందుకంటే
నేను చెప్తున్నా ఫ్రాంక్గా చెప్తా, డైలీ 1000 రూపాయల కంటే తక్కువ నేను సంపాదించలేదు. 1000 రూపాయలు వస్తున్నాయి డైలీ. ఎవరైతే ఆటోలు నడవట్లేదని చెప్తున్నారో వాళ్ళు ఫోన్ కన్నా అడిక్ట్ అయిన వాళ్ళు అయి ఉండాలి, లేదా ఈజీ మనీ కోసం అలవాటు పడ్డోళ్ళన్నా అయి ఉండాలి. కష్టపడ్డోనికి ఆటోలో బాగానే ఉంది, నేను చూస్తున్నా ఆర్డర్స్ బాగానే వస్తున్నాయి. ఊబర్లో పెట్టారా? ఊబర్లో పెట్టాను. డైరెక్ట్ కాదు మీరు? డైరెక్ట్. సో బాగానే ఉంది. బాగానే ఉంది. అంతకు ముందు మరి చెరుకు రసం బండి ఉన్నప్పుడు ఎంత సంపాదించేవాళ్ళు? ఇంతే వచ్చి నా సంపాదన 2014లో ఆగిపోయింది యాక్చువల్గా. అప్పటి నుంచి ఇబ్బందుల్లో ఉన్నా, ఏదో నడుస్తుంది అంతే. ఈ చెరుకు రసం అనే దానికి సిటీలో చాలా అయినాయి ఈ మధ్య. లేటెస్ట్ మిషన్ రావడం వల్ల చెరుకు రసం అనే దానికి వాల్యూ లేకుండా అయిపోయింది. ప్లస్ చాలా మందికి షుగర్ వస్తుంది కదా, ఆ షుగర్ రావడం వల్ల కూడా చెరుకు రసం తాగట్లేదు. అలాగే మొత్తానికి ఇబ్బంది పడుతున్నా. చాలా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఈ ఆటో నాకు చాలా హెల్ప్ చేసింది. గవర్నమెంట్ కూడా నేను చాలా కృతజ్ఞతలు. ఇప్పుడు ఆటో కొనుక్కున్న తర్వాత మళ్ళీ కలిసారా ఆవిడ్ని? కలిసాం మొన్న. అప్పుడు థ్యాంక్స్ చెప్పడానికి కలిసిన సందర్భంలోనే పేపర్లో వచ్చింది. నాకు రావడం మేడం గారికి కూడా చాలా సంతోషం అనిపించినట్టు గమనించిన. సో ఇప్పుడు హ్యాపీ, ఏ ప్రాబ్లమ్స్ లేనట్టేనా? సాల్వ్ అయిపోయినట్టు. కొంత ఏమన్నా లోన్ తీసుకున్నారా? లోన్ 1,31,000 లోన్ ఉంది. అది రీపేమెంట్ నెలకు 3,000 చిల్లర అట్లా చేయాల్సి ఉంటుంది. దీని నుంచి కట్టేది ఆటోమేటిక్ గా, అంటే ఎలాగ వస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. సేవింగ్స్ అకౌంట్ లో పడతా ఉంటాయి కదా, దాని నుంచి ఆటోమేటిక్ గా రీపేమెంట్ అయిపోతుంది. ఓ మీకు డైరెక్ట్ పేమెంట్ రాదు? క్యాష్ ఇవ్వరా? క్యాష్ ఇస్తారు కానీ ఎక్కువ మాత్రం ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ కదా, క్యాష్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. నేను ఎక్కువ ఆన్లైన్ పేమెంట్ కి ఎంకరేజ్ చేస్తుంటాను. ఏ టైం నుంచి ఏ టైం వరకు నడిపిస్తారు డైలీ? నేను ఈ మధ్య కొద్దిగా నా పర్సనల్ ప్రాబ్లం అంటే కొంచెం హెల్త్కి సంబంధించిన కొన్ని పాటిస్తున్నా, లేట్ అవుతుంది నాకు. 9 తర్వాత స్టార్ట్ చేస్తున్నా. నైట్ 7 వరకు అట్లా ఉంటున్నా. ఇంకా కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసి ఇంకా మార్నింగ్ టైంలోనే ఆర్డర్స్ నేను మార్చుకోవాలి, నా సిస్టమ్ మార్చుకోవాలి. పొద్దున్నే 3 గంటలకు అట్లా స్టార్ట్ చేస్తాను. ఉంటాయంట మేడం. అంటే ఊర్ల నుంచి వస్తుంటారు కదా. మేము ఉండేది ఎర్రగడ్డలో. మైత్రివనం నుంచి ఎర్రగడ్డ, మూసపేట, అదంతా కూకట్పల్లి వరకు విలేజ్ బస్సులు రష్ ఉంటుంది. అవును. సో ఇంకా అయితే అలా స్టార్ట్ చేస్తారా? అవును మేడం. మీకు ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మొత్తానికైతే ప్రజావాణిలో మొదటిసారి వింటున్నా నేను. ఇన్ని దిగా నాకైతే తెలియదు, కానీ మీరు ఆనందంగా వ్యక్తం చేయటం అంటే నేను అది చిన్న క్లిప్పింగ్ చూశాను. అది మీరు ఇలా చేతులు పెట్టి పైకి హ్యాపీగా ఉన్నారు. సరే, అందుకనే మీరు ఎక్కడున్నారు ఏంటి తెలుసుకొని మీకోసం కాల్ చేశాను. అడగగానే వచ్చారు, ఇంటర్వ్యూ ఇచ్చారు. మీ ఆటోకున్న అప్పు మొత్తం తీరిపోయి తొందరలో ఇంకా మంచిగా సంపాదించుకొని హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.